కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో నూకరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. ఈత రావడంతో మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారులు గ్రూప్లో పోస్ట్ చేశారు. కాకినాడ నాగమల్లి తోటలో నివాసం ఉంటున్న ఏఈ నూకరాజు నిన్న కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరంకు వెళ్లారు. కొవ్వూరు వంతెన వద్ద డ్రైవర్ను కారు నుంచి దించేశారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై కారు ఆపి రాత్రి 11:30 సమయంలో వంతెనపై నుంచి నూకరాజు కుటుంబం నదిలోకి దూకింది. ఏఈ నూకరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు నదిలోకి దూకేశారు. అయితే ఈత రావడంతో మనవడు రియాన్స్ కార్తికేయ గల్లంతు కాలేదు. కేకలు విని గోదావరిలో అతన్ని జాలర్లు గుర్తించారు. రియాన్స్ కార్తికేయను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూకరాజు, అతని భార్య, కుమార్తె కోసం పోలీసులు గాలిస్తున్నారు. నదిలో దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారుల వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశారు. తమ చావుకు షేక్ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి కారణమని తెలిపారు. తమ కుమార్తెను వేధిస్తున్నారని పేర్కొన్నారు. షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే చనిపోతున్నట్లు స్పష్టంగా రాశారు. తమను లొంగదీసుకుని చంపుతానని బెదిరిస్తున్నట్లు సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. ఇటీవల జులైలో అనారోగ్యంతో ఏఈ నూకరాజు అల్లుడు మృతి చెందారు. 2027 జనవరిలో నూకరాజు పదవీ విరమణ చేపట్టనున్నారు. వాట్సాప్ మెసేజ్పై పోలీసులకు నూకరాజు స్నేహితుడు సమాచారం ఇచ్చారు. ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.